వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యమైన ఎమ్మెల్యేలు ప్రస్తుతం వివాదాల మధ్య ఉన్నారు. ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ శాసనసభ విప్ పదవికి రాజీనామా చేయగా, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై అభివృద్ధి పనులు ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా సమీక్ష జరిపారు. ఈ ఇద్దరి వ్యవహారాలు పార్టీ అంతర్గతంగా క్రమశిక్షణ, అభివృద్ధి, వ్యక్తిగత ప్రవర్తనలపై పవన్ దృష్టి ఎలా ఉందో తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నెలలో ఒక ప్రభుత్వ ఉద్యోగిని అరవ శ్రీధర్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేశారు. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన శ్రీధర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏడాదిన్నర కాలంగా లైంగికంగా వేధించారని, కారులో అత్యాచారం చేశారని, 5 సార్లు గర్భస్రావం, అబార్షన్ చేయించారని, బెదిరించారని ఆమె ఆరోపించారు. మహిళ ఆరోపణలపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అయితే ఎమ్మెల్యే శ్రీధర్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఇది వ్యక్తిగత విషయమని, పార్టీకి సంబంధం లేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై జనసేన పార్టీ త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే శ్రీధర్ విప్ పదవికి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ ను కలిసి వివరణ ఇచ్చారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం, నిధుల వినియోగంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. శాండ్ మాఫియా, బెట్టింగ్ నెట్వర్క్, ల్యాండ్ గ్రాబింగ్ లో ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. నియోజకవర్గానికి మంజూరైన 147 కోట్ల రూపాయల పనులు సకాలంలో పూర్తి కాకపోవడం ప్రజలు, ఆదివాసుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి. గతంలో ఫోన్ కాల్ లీక్ లో కూడా అతని పనితీరుపై విమర్శలు వచ్చాయి. చిర్రి బాలరాజు వ్యవహారంపై గతంలో ఓ ఆంగ్ల పత్రిక వరుస కథనాలు ప్రచురించింది. దీంతో ఆ యాజమాన్యంపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు కూడా చేయించారు బాలరాజు. ఈ ఆరోపణలు, ఫిర్యాదులపై జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. ఆ ఇద్దరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వివరణ కోరి 4 వారాల్లో సమస్యలు చక్కదిద్దుకోవాలని సూచించారు. అధికారులతో సమన్వయం చేసుకుని పనులు వేగవంతం చేయాలని హెచ్చరించారు. అయితే ఇక్కడే అందరికీ వస్తున్న అనుమానం ఒకటే: 4 నెలల తర్వాత ఇప్పుడు పవన్ ఎందుకు పిలిపించారు? పవన్ కళ్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేల ప్రవర్తనతో పాటు ప్రజా సమస్యల పరిష్కారంపై కఠినంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి కాకముందే అంతర్గత క్రమశిక్షణను బలోపేతం చేయడం, పార్టీ ఇమేజ్ను కాపాడుకోవడమే పవన్ లక్ష్యం. శ్రీధర్ వ్యవహారం వ్యక్తిగతం కాబట్టి రాజీనామా అంగీకరించగా, బాలరాజు విషయంలో మెరుగైన పనితీరుకు అవకాశం ఇచ్చారు. అరవ శ్రీధర్ కు విప్ పదవి పోయినా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. విచారణ నివేదిక, కోర్టు ప్రక్రియ ఆధారంగా పార్టీ తదుపరి చర్యలు తీసుకోవచ్చు. తీవ్రమైన ఆరోపణలు ఉన్నందున రాజకీయ భవిష్యత్తు అనిశ్చితంగా ఉంది. ఇక చిర్రి బాలరాజు వ్యవహారంలో అభివృద్ధి, ప్రజా సమస్యల్లో మెరుగైన పనితీరు చూపిస్తే కొనసాగవచ్చు. 4 వారాల గడువు కీలకం. పవన్ కు విధేయత చూపిస్తే రక్షణ లభించవచ్చు. జనసేనలో పవన్ కళ్యాణ్ నాయకత్వం క్రమశిక్షణ, హక్కున పెట్టుకునే వారికి మాత్రమే అవకాశాలు ఇచ్చే తీరును చూపిస్తోంది. ఈ సమీక్షలు పార్టీ ఎమ్మెల్యేలందరికీ హెచ్చరికగా మారాయి. ప్రజలు అభివృద్ధి, నైతికత ఆశిస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు రాజకీయంగా సరైన దిశగా అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తున్నాయి. తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా ఉండనున్నాయి.